ఇడే హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే అగ్నివీర్ ఆర్మీ ర్యాలీకి వెళ్తున్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చెప్తా, ఒకసారి చూసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అడ్మిట్ కార్డ్ వచ్చేసి ప్యూర్ క్వాలిటీతో తీసుకోవాలండి. ఓకేనా, ఇక్కడ స్కాన్ చేస్తే త్వరగా స్కాన్ అవ్వాలి. కలర్ జిరాక్స్ ఏం తీసుకెళ్ళచ్చు, బ్లాక్ అండ్ వైట్ అని తీసుకెళ్ళచ్చు. ఇంకొకటి వచ్చేసి ఒరిజినల్ మార్క్ లిస్ట్. ఓకేనా, చాలామంది దగ్గర అన్న ఒరిజినల్ కాలేజీలో ఉందన్న చాలామంది అంటారు. కలర్ జిరాక్స్ ఏం తీసుకెళ్ళండి. ఓకేనా, జాబ్ వచ్చినాక మీకు ఒరిజినల్ అవసరం పడుతుంది. ఈ క్యూఆర్ స్కాన్ చేస్తారు అక్కడ. ఓకే, ప్యూర్ క్వాలిటీతో తీసుకెళ్ళండి. ఇంకొకటి ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డ్ కన్ఫామ్గా ఒరిజినల్ తీసుకెళ్ళండి. ఇంకొకటి వచ్చేసి లాయర్ నోటరీ, దీన్ని అఫిడవిటీ అని అంటారు. ఓకేనా, దీన్ని టైప్ చేయించుకునేటప్పుడు నువ్వు ఏ పర్పస్ మీద వెళ్తున్నావో అదే పర్పస్ మీద అగ్నివీర్ ర్యాలీ నాగార్జున యూనివర్సిటీ గుంటూరు, నువ్వు ఏ డేట్ వెళ్తున్నావో ఆ డేట్ వేయించుకొని మెన్షన్ చేయించుకో ఈ లాయర్ నోటరీలో, లేకుంటే నోటరీ చెల్లదు. ఇంకొకటి వచ్చేసి క్యాష్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ అండ్ వచ్చేసి ఓబీసీ ఉంటే ఓబీసీ. ఓకేనా, ఈ మూడు అయితే తీసుకోండి. ఈ మూడు లేకపోతే ఒకవేళ ఎలా అప్లై చేయాలంటే సచివాలయంకి వెళ్తే ఇలాంటి ఫామ్ ఒకటి ఇస్తారు. మొత్తం నీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఇక్కడ నీకు ఇక్కడే ఇచ్చింటారు క్యాష్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్. ఓకేనా, నీకు ఏ సర్టిఫికేట్ కావాలో అది టిక్ కొట్టుకుంటే నీకు 2 days కల్లా వచ్చేస్తాయి. ఓకేనా, ఇంకొకటి వచ్చేసి క్యారెక్టర్ అన్మ్యారీడ్. ఓకేనా, ఈ క్యారెక్టర్ అన్మ్యారీడ్ వచ్చేసి గూగుల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీపించుకొని నీట్గా ఇక్కడ నీ నేమ్స్ ఇవన్నీ ఫిల్ చేసుకొని మీకు ఎవరైతే సర్పంచ్ కానీ కౌన్సిలర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ స్టాంప్ వేయించుకొని సిగ్నేచర్ చేయించుకోండి. ఇంకొకటి వచ్చేసి ఎవరికైతే ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ సర్టిఫికేటు తీసుకెళ్ళచ్చు, మార్క్స్ యాడ్ అవుతాయి. ఓకేనా, ఇంకొకటి ట్రేడ్స్మ్యాన్ అప్లికేషన్ చేసింటారు చాలామంది 8th క్లాస్ మీద. 8th క్లాస్ సర్టిఫికేట్ కన్ఫామ్గా తీసుకెళ్ళండి. ఓకేనా, లేదంటే వాళ్ళు బయటికి పంపించి 8th క్లాస్ మెమో తీసుకురమ్మంటారు, మళ్ళీ టైం బొక్క. ఓకేనా, ఇంకొకటి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 20 కంపల్సరీగా ఉండాలి. ఇంకొకటి వచ్చేసి పెన్గా ఉండాలి. ఓకేనా, 8th క్లాస్ మార్కుల మెమో మీద వచ్చేసి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంతకం అయితే కన్ఫామ్గా కావాలి. ఓకే, ఇంకొకటి పోలీస్ వెరిఫికేషన్ ఒక్కటి మిగిలింది. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మన దగ్గర లేదు కాబట్టి చూపించడం లేదు. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వచ్చేసి మీ సేవ దగ్గరికి వెళ్ళేసి అప్లికేషన్ అయితే చేయొచ్చు. మనం ఒక అర్జీ రాసేసి ఇట్లా జాబ్ పర్పస్ మీద పలానా ఆర్మీ ర్యాలీకి వెళ్తున్నాం, నాకు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కావాలనేసి మనం అప్లికేషన్ చేస్తే వాడు అప్లికేషన్ చేస్తాడు. నీకు 2 daysలో పోలీస్ వెరిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా, జై హింద్.